Thank you so much, sir. Now there will be felicitation of Sri Krishna Reddy Garu, the CI of Mahila Police Station. I would like to request Prasad Reddy Garu, the Nellore Rural SI, to please. So he was a person who went into the reality of the youth, okay, and made so much good food. Next there will be vote of thanks by R. Vishwakumar Garu, the Vice Principal of Narayan Medical College. Respected Principal Sir and police authorities and my dear students and my dear faculty, one piece of advice before I administer a vote of thanks. So, usually speaking, so actually whatever we do in the life, any activity we carry out, it is directed in search of the happiness, and it is thank you to all. మేము ఒక గొప్ప మా సారు మేము చేసినటువంటి ఐకాను ఇది మన శక్తి యాప్ లోగో, ఆ తర్వాత ఈ డ్రగ్స్ గురించి మేము తయారు చేసినటువంటి ఐకాన్స్ ఇవన్నీ కూడా మాకు షేర్ చేసుకొని అవన్నీ కూడా సారు ఫ్లెక్సీ చేయించి మాకు బాగా సహకరించిన దానికి సార్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్. Thank you. కంగారు పడుకు, నేను పోలీసులను కాదులే, మరి నీ అంతరాత్మ ప్రేతాత్మనా? నేను మంచి, వాడు చెడు. ఓ మంచి చెడులా? పోలీసులు కాదుగా, ఇంకెవరైతే నాకెట్లే. చెప్పండి సంగతులు, ఓ డోసు వేస్తావా? పోలీసులు అంటే అంత భయపడుతున్నావు, మరి తప్పెందుకు చేయడం? ఏ తప్పు? నా బాడీ రిలాక్స్ అవ్వడం కోసం నేను డ్రగ్స్ కొడుతున్నా, నా ఇష్టం. రిలాక్స్ అవ్వడానికి అసలు నువ్వు కష్టపడి అలసిపోతున్నావు అని? కష్టపడి డ్రగ్స్ కొట్టి అలసిపోతున్నాను, మళ్ళీ దాని నుంచి రిలాక్స్ అవ్వడం కోసం డ్రగ్స్ కొడుతున్నాను. సూపర్ రా, నువ్వు ఇంత క్లారిటీగా ఎవరు? నువ్వు నోరు మూసుకో. వాడు చెడు కదా, అందరికీ నచ్చుతాడు. అసలు పోలీసులు దొరికితే ఏమైందో తెలుసా? ఏం చేస్తారు? మహా అయితే జైలు వేస్తారు, కొడతారు, అంతేగా. అసలు గట్టిగా మాట్లాడితే తప్పు వాళ్ళది. ఈ డ్రగ్స్ నా వరకు రాకుండా ఆపలేకపోయారు. చూడు, వాళ్ళు ఇలాంటివి జరగకుండా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. అడ్డదారుల్లో కొనుక్కునే ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అమ్మే వాళ్ళు అన్ని దారులు వెతుకుంటారు. తప్పు చేయాలని అర్థం చేస్తారు. పోలీసులు చేతులు ఆగలేదు. సరే, వాళ్ళు చేయమని అడగలేదు, కానీ వాళ్ళు డ్రగ్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి పూర్తిగా ఆపడానికి ఏ ప్రయత్నం మాత్రమే సమస్య. కానీ వాళ్ళకి ఏ దొంగతనం జరుగుతుందో, యాక్సిడెంట్, సైబర్ క్రైమ్, రేప్, చీటింగ్, ఇలా ఎన్నో సమస్యలు అన్నీ సాల్వ్ చేయాల్సింది వాళ్ళే. ఆఖరికి నువ్వు డ్రగ్స్తో పట్టుబడినా, డ్రగ్ ఓవర్ డోస్ చనిపోయినా రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. అయినా సరే ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ అరికట్టడానికి ఈగల్ టీంని స్టార్ట్ చేశారు. ఎక్కడా బయటికి రాకుండా చూసుకునే బాధ్యత వాళ్ళది. అలాగే డ్రగ్స్కి బానిసగా అయిన వారిని తిరిగి మంచి మనిషిగా మార్చడానికి రీహాబిలిటేషన్ థెరపీ కూడా చేయిస్తారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నీతో